పాకులో పెట్రోల్ ధర రూ. 137 ఒక్కసారిగా పెరిగిపోయింది. రూ. 137 ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇప్పుడు అక్కడ ఎంతకు చేరిందంటే రూ. 460 ఒక లీటర్ పెట్రోల్ ధర. మన రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర రూ. 153 పైగానే ఉంది. అలాగే డీజిల్ రూ. 184 పెంచి రూ. 520 దగ్గర ఆగింది. ఇప్పుడు అక్కడ విపరీతంగా చమురు సంక్షోభం ఉంది. నిలవలు లేవు. ఏ పడవ ఎప్పుడు వస్తే ఆ పడవని శుద్ధి చేసి మళ్ళీ వెంటనే పెట్రోల్ బంకులకు తీసుకెళ్ళాలి. వాళ్ళు శుద్ధి చేయడానికి కూడా సరైనటువంటి రిఫైనరీ లేక శుద్ధి చేసినటువంటి పెట్రోల్ని కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల కూడా తీవ్రమైనటువంటి జాప్యం ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. అంటే వినియోగదారుల్ని ఆ యొక్క డిమాండ్ నుంచి తగ్గించడానికి. అయితే ఇక్కడ ప్రతి దానికి కూడా ఎక్కువగా డీజిల్ వాడతారు. అందుకే డీజిల్ని విపరీతంగా పెంచేశారు. డీజిల్ ఇప్పుడు రూ. 520 అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ లెక్కను చూసినా కూడా మన దగ్గర 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 రూ. 170 180 ఉన్నట్లు లెక్క. సో ఇప్పటి వరకు అయితే భారతదేశంలో స్థిరమైనటువంటి ధరలు ఉన్నట్లే లెక్క. మన దగ్గర ఇప్పుడు యావరేజ్గా రూ. 112 113 నడుస్తుంది.